అమ్మ అయ్యా ఇవన్నీ ఎక్కాలి ఇప్పుడు. ఎందుకు ఆగుతాయో ఎందుకు వెళ్తాయో పైదాకా ఎక్కాలి. హలో అండి, అందరికి నమస్తే. బాగున్నారా? తమ్నైల్ చూస్తుంటారు కదా. ఇవాళైతే మనం వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళబోతున్నామండి. ఇదైతే నేను రెండోసారి ట్రావెల్ చేయటం. ఫస్ట్ అయితే వైజాగ్ నుంచి విజయవాడకు వచ్చాను. అది షార్ట్స్లో ఒకసారి పోస్ట్ చేశాను మన ఛానల్లోనే. సో ఇది వచ్చేసరికి మనకి చెన్నై వెళ్ళే వందే భారత్ అండి. వాళ్ళు నెల్లూరు దాకా వెళ్తున్నాం మనం. సో 9th ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది ఇది మన విజయవాడ స్టేషన్లో. సో ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో అదిగోండి, ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇదంతా కూడా మనకి లోపల ప్యాంట్రీ అనుకోండి, మినీ ప్యాంట్రీ. అంటే మనకి స్నాక్స్ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ కూడా అక్కడ పెడతారనమాట. సో ఇదిగోండి మన కోచ్ అయితే ఇది. సో ఎకనామిక్ క్లాస్ అండ్ ప్రీమియం ఎగ్జిక్యూటివ్ క్లాసు రెండు ఉంటాయి, తెలుసు కదా. సో అటు సైడ్ అయితే అదిగోండి 10వ ప్లాట్ఫామ్లో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది. టైం అదిగోండి 2:56 అయింది. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ మనం వీడియో కూడా పోస్ట్ చేసాం. ఎవరు చూడకపోతే మన ఛానల్లో చూడండి. అండ్ ఇదిగోండి మనదైతే 77 అంటే చివరి సీట్ అనమాట, లాస్ట్. అందులో ఇటు సైడ్ ఇది. ఓకే, ఇదిగో టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ పెట్టారు. సో ఇందులో తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది, మనకు ఫుడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఎక్కుతున్నాం ఎక్కడ దిగుతున్నాం దాన్ని బట్టి స్నాక్సా లేకపోతే డిన్నరా లంచా అనేది ఉంటుంది. సో అది మనం బుక్ చేసుకునేటప్పుడే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, టికెట్తో పాటు బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ సపరేట్గా పే చేసి అయినా తీసుకోవచ్చు. సో ఇదిగోండి మనమైతే ఆన్ ది వేలో ఉన్నాం నెల్లూరుకి. సో చూడటాకైతే చాలా ప్రీమియంగా అదిగోండి, చూస్తే మంచి. కాకపోతే ఏంటంటే ఆ సైడ్ కొద్దిగా విండోస్ అవన్నీ నీట్గా ఉండి, బయట ఎండ కాకుండా మంచిగా ఏదన్నా వర్షం పడుతున్నట్టు లేకపోతే మంచు పడుతున్నట్లు అప్పుడు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ట్రావెల్ చేయటానికి. అటు ఇటు చూసుకుంటే అంత బాగుంటుంది. ఇదిగోండి ఇచ్చారు ఇక మన సెటప్, స్నాక్స్ సెటప్, చివడ. ఓకే, ఇదొకటి. అండ్ చిన్న సమోసా ఒకటి ఇచ్చారు. అండ్ కాఫీ కలుపుకోవటానికి. అండ్ ఆ బన్, క్రీమ్ బన్ ఒకటి. ఈ కాఫీ పౌడర్ అంటే వాటర్ ఇస్తారు అందులో కలుపుకోవటం, ప్లస్ వాటర్ బాటిల్. ఇది వరకు మనం వచ్చినప్పుడు ఒకసారి పెద్ద వాటర్ బాటిల్ ఇచ్చారు లీటర్ది, ఇప్పుడు తగ్గించినట్లుండారు, 1/2 లీటర్ ఇచ్చారు. వెళ్తున్నాం. సీట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి, కంఫర్టబుల్గా లేవు. సరే అంటే నెక్స్ట్ స్టాప్ ఒంగోలు. నెక్స్ట్ ఒంగోలు. ట్రైన్ కూడా మొత్తం 5 స్టాపుల్లో ఆగుతుందండి. తెనాలి, ఒంగోలు, నెక్స్ట్ నెల్లూరు, రేణిగుంట, చెన్నై. అంతే, ఫాస్ట్గానే ఉంది. నేను చూసినంత వరకు 129, 130 దాకా వెళ్ళింది. ప్రెసెంట్ అయితే చీరాలు అట్లా దాటాము. ఓకే, విజయవాడలో అయితే 3:20 స్టార్ట్ అయిందండి. నెల్లూరు, నేను వచ్చేది నెల్లూరు కాబట్టి 6 ఉంది, 6:04కి. చెన్నై అయితే మనకి ఆల్మోస్ట్ 10. ఇక్కడ అంతా మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా బాగుందండి. వాష్రూమ్ అంతా బాగుంది. అండ్ అదిగోండి ఎప్పటికప్పుడు ఏదన్నా వాటర్ కానీ అట్లా ఏదన్నా ఒలిగిపోయినా, టీ కాఫీ ఒలిగిపోయినా కానీ వచ్చి అప్పటికప్పుడు తుడుస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. అదిగోండి చూస్తున్నారు కదా, మెయింటెనెన్స్ బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే కూడా ఎప్పటికప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా నెక్స్ట్ స్టాప్ ఏంటి, స్పీడ్ ఎంత, ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది నెక్స్ట్ స్టాప్ అనేది అంతా కూడా డిస్ప్లే అవుతుంది, టైం అన్నీ సహా. బాగా నచ్చింది నాకు. అండ్ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతూనే ఉన్నాయి. సో బాగుందండి. అండ్ ఫాస్ట్గా రావాలనుకుంటే ఇదైతే ప్రిఫర్ చేయవచ్చు. సో నేను 3 అవర్స్లో నెల్లూరు వచ్చేసానండి. 3 అవర్స్ కూడా పట్టలేదు నాకు. 3:20కి బయలుదేరాను, 6కి వచ్చేసాను. సో చాలా బాగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఇందులో ట్రావెల్ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా
షేర్ చేయండి. థ్యాంక్ యూ.